ఎస్టిమేషన్ మన వాటర్ ప్లస్ అన్నోళ్ళు ఏడాడ కటింగ్ చేయాలా, ఏడాడ పోతుంది, ఏడాడ డ్రైనేజ్ వస్తుంది. ఇప్పుడు రోడ్లు ఇన్ని ఉన్నాయి, అన్నీ వేయలేము మనము. ఇప్పుడు ఎక్కడ ఎక్కువ మంది ఉన్నారో ఆ రోడ్లు తీసుకొని ఫస్ట్ వేస్తాము. ఓకేనా? ఇదంతా అంత ఎంటపడాలి మీరు. సోము, నీది ఇంకా బాధ్యత. అన్న ఎంటపడేది నాకు తెలీదు ఏమవుతుందో. అన్న వచ్చి వాళ్ళిద్దరు ఎంటపడతాడు. వాళ్ళిద్దరు చేసేస్తారులే, ఇంకా తర్వాత మన ముగ్గురమే పని చేయండి ఇక్కడ. ప్లస్ ఇక్కడ ఏదో డ్రైనేజ్ సమస్య కూడా ఉంది. ప్లస్ ఏదో డ్రైనేజ్ వాటర్ ఎక్కడో లీక్ అవుతుంది. ఇంకా నాకు తెలిసి ఇంక అంతే మిక్స్ అయిపోయి ఉంటుంది ఆడ నుంచి ఇడికి. ఈడుందమ్మా డ్రైనేజ్ ఉందా ఈడ మీకు? వీళ్ళకి ఉంటుందిలే లేబా, వీళ్ళకి తెలియదుదా, చూద్దాందా. ఉంది అమ్మా, మీకు ఏముందో కూడా తెలియకపోతే నేనేం చేసేది? మీకు డ్రైనేజ్ ఉందో లేదో కూడా తెలియకపోతే అది డ్రైనేజే కదా ఆడుంచి ఆడింది. కాలవే అమ్మా, కాలం ఉంది కదా మీకు. ఉండులే అమ్మా, అరసద్దు. ఉంది వీళ్ళకి, వీళ్ళది కూడా తీసుకోవచ్చు అన్ను, వీళ్ళది కూడా. సో వీళ్ళ ప్రతి ఒక్కరిది నువ్వు చెక్ చేయాలి. అంతే, తీసుకొని పోయి ఒకసారి 2 సార్లు క్రాస్ చేయండి. అవునన్నా, ఇప్పుడు ఇది డయా ఇంత ఉంది సార్, వాళ్ళది ఆడంటే పైపు తెచ్చి పెట్టుకున్నారు సార్. అంతేనా? వద్దులేండి, అది తీసేసి మనది వేద్దాం. సరే సరే కానీలే. నేను ఇంకా అంత డయా పెడితే మనం అంత ఏడ కడతాం ఇప్పుడు. రైట్ అయితే నో ప్రాబ్లం, తీసేసి మన వేద్దాంలే అన్న. అట్లే వీళ్ళకి ఎందుకు చెత్త అంతా ఇట్లా వేస్తున్నారు? కలెక్షన్ సెట్ కాలేదు అంటే ఎట్లా? మామూలుగా ఎట్లా మీకు పంచాయతీలో కలెక్షన్ అయ్యేది? అన్నా ఇప్పుడు మీకు ఇప్పుడు రారు, 2 రోజులకు వస్తారు, 3 రోజులకు వస్తారు. ఒక్కసారి ఏమన్నా అవకాశం ఉంటే కాదన్నా, ఓ పని చేయండి నాకు. ఇప్పుడు మనము ఇప్పుడు 1000 people పాపులేషన్ ఇది, మరి అట్లాంటప్పుడు ఇక్కడికి డెడికేటెడ్గా పెట్టుకోలేమా ఒక అది బండి? మేము బండి పెట్టుకోవడానికి మా దగ్గర 3 బండ్లు ఉన్నాయి సార్. ఓకే, ట్రాక్టర్స్ ఒక వెహికల్ ఉంది. ఆల్రెడీ ఒక పాత బండి ఉంటే కూడా నేను రిపేర్ చెప్పాను సార్. అది కూడా 4 బండ్లు అయినా కూడా టౌన్లో తోలేదే కష్టం అవుతుంది సార్. ఇక్కడైతే 1 వీక్ అవుతుంది తోలుతాం సార్. డంపింగ్ చేసి పెట్టుకుంటే ఇంట్లో మేము డోర్ టు డోర్. నువ్వు ఒక పని చేయాలి, మళ్ళీ అన్న అది స్టార్ట్ చేస్తా అంటున్నాడు, రాకపోతే కూడా నువ్వు ఫోన్ చేసి పిలుచుకోవాలి. కానీ నువ్వు నాకు తెలీదు, లేడీస్ని వీళ్ళందరినీ కలుపుకొని నువ్వు ఇంటింటికి పోయి చెప్పి రావాలా ఏమని, మీకు ఇంక నుంచి ఒక రోజు వస్తుంది చెత్త, మీరంతా ఒక దగ్గర కలెక్ట్ చేసి పెట్టుకోండి, బండి వచ్చేటప్పుడు దాంట్లోకి వేయాలని నీ బాధ్యత. అది ట్రాక్టర్ కూడా అక్కడ పోదు, ఈ రోడ్ మెయిన్ రోడ్ తెచ్చిపోతే నేను వీక్లీ ఒక తూరు పంపిస్తాను. పంపి అన్నది, ఇంతమంది ఉన్నారు కదా, 2 సైడ్లు కలెక్ట్ చేసుకుంటే డన్ అన్న. ఏం సోము, నీకు చాలా పనులు అప్పగిచ్చాం మనం ఈసారి. 1 కాదు 2 కాదు. ఇప్పుడు అందరు బాగుండాలనే కదా. ఇప్పుడు ఈడ అసలు రోడే లేదు, జనాలు లేనట్టున్నారు పెద్ద. ఇది తర్వాత లేద్దాము. అందుకే ఇప్పుడు వాళ్ళంతా ఎప్పటి నుంచో ఉన్నారు, వాళ్ళకి ఫస్ట్ మనము ఏడా మీరు పోండమ్మా, మీరు బయలుదేరండి. కాదు సోము, ఇవంతా కూడా క్లీనప్ చేయాల్సిందేదే మనం. ఒకరోజు క్లీనింగ్ డే అంతేలే, ఇప్పుడు వాళ్ళని అనేదానికి లేదు. మనము మొత్తము క్లీనింగ్ చేపియాలి ఒకరోజు. ఏమన్నా ఖచ్చితంగా మనుషులు పెట్టేసి చేపించేసేయండి. ప్లస్ నువ్వు ఇమీడియట్గా ప్రతి ఇంట్లో చెప్పాలా, అమ్మాయి నువ్వే చెప్పుకుంటా పోవాలా. ఆ పని చేయి. అన్న ఓ పని చేయి, రేపు క్లీనింగ్ కూడా వీళ్ళకి అప్పగిచ్చు. నువ్వు 10 మందిని ఇన్వాల్వ్ చేసుకుంటా ఆ ట్రాక్టర్తో. ఇది మన పరిస్థితి, ఇంకా నుంచి వారం వస్తుంది. వారం వచ్చినప్పుడు ఒక దగ్గర కలెక్ట్ చేసి దాంట్లో వేయండి అని నీ చెప్పుకుంటూ వెళ్ళిపోతాడు. రేపు కూడా తినికే అప్పగించాడు. యాడికి పోతున్నావు సుత్తి పట్టుకొని? ఎవరినో కొట్టేదానికి పోతున్నామేమో అనుకున్నా. ఎస్పెషలీ ఇంజనీర్స్ మీరంతా చదువుకొని ఒక ఉద్యోగం తెచ్చుకొని గవర్నమెంట్కి హెల్ప్ చేస్తున్నారంటే వీఆర్ నాట్ ఏబుల్ టు యూటిలైజ్ మీ నాలెడ్జ్. మీ నాలెడ్జ్ మేము వాడుకోలేకపోతున్నాం. మేము వండర్స్ చేయొచ్చు జస్ట్ విత్ యువర్ నాలెడ్జ్. మెయిన్ ఫోకస్ ఇస్ శానిటేషన్ అండ్ వాటర్. దాని తర్వాతనే రోడ్లు గీడ్లు అంతా. ప్రతి ఒక్క విలేజ్ ఆ విధంగా ఉండాల్సిందేదే. దట్ ఈస్ మై ఎయిమ్.
మళ్ళా వీళ్ళు కావాలా మాకు, ఈ సెక్రటరీ, ఈ పంచాయత్, బహుశా ఈ ఎమ్మెల్యేనే కావాలని నేను చేసుకోవాలని నా ఉద్దేశం. సో దయచేసి ప్లీజ్ 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 ఆల్ ఆఫ్ యూ హ్యావ్ టు వర్క్ హార్డ్ ఫర్ దిస్. మీకు మీ టైం టేబుల్స్ వస్తాయి, అందరం కూర్చొని క్రియేట్ చేద్దాం. మనమంతా ఏ విధంగా ఎక్కడ పని చేయాలా, ఎవరి డ్యూటీ ఎక్కడ ఉంది అన్న మీరు ప్రతి ఒక్కరూ హెల్ప్ చేయాల్సిందేదే. కేవలం ఒక తాడిపత్రి టౌన్ కాదు, తాడిపత్రి కాన్స్టిట్యున్సీ అంత నంబర్ 1 మోడల్ కాన్స్టిట్యున్సీ అని చెప్పేదానికి ఐఎమ్ హియర్. యాజ్ ఫాదర్ సెడ్, మీకు ఇంట్రెస్ట్ లేకపోతే నో ప్రాబ్లం, లేదని చెప్పేసేయండి. ఎందుకంటే నాకైతే ఇంట్రెస్ట్ ఉంది. మీరు ముందుకు వచ్చినా రాకపోయినా ఎవరెవరైతే నాతో ఉంటారో ఐఎమ్ రెడీ టు టేక్ దెమ్ ఫార్వర్డ్. సో దయచేసి ఐఎమ్ షూర్ ఆల్ ఆఫ్ యూర్ ఇంట్రెస్టెడ్. ఎందుకంటే నిన్న ఒక్క రోజులోనే ఐ సా గబ అందరు వచ్చేసి దే గాట్ మీ ఆల్ ద డ్రాయింగ్స్ అంతా. ఇంత రెడీగా ఉన్నప్పుడు దేనికోసం మనం వెనకాడుతున్నాం నాకు అర్థం కావట్లేదు. ఐ వాజ్ సర్ప్రైజ్డ్. లేడీస్ నాన్న, నేను చిన్న పిల్లలు నాన్న, వాళ్ళు హార్డ్లీ ఐ థింక్ దేర్ హార్డ్లీ 23 or 24 engineers. They have everything ready. They know where water is coming from, pipelines, deep-lines, అన్నీ ఉన్నాయి వాళ్ళ చేతిలో. We are not utilizing. గత 5 సంవత్సరాలు నాకు తెలిసి ప్రభుత్వం ఉపయోగపెట్టుకోలేకపోయింది కాబట్టే మనం ముందుకు పోలేకపోయినాము. ఇప్పుడు JCNR స్కీమ్ ఉంది మనకి, వాటర్ ఇచ్చేది. అదేం ఆషామాషిగా రాలా. వాళ్ళు పోరాడి కింద పడి రిజైన్ చేస్తామంటే శాంక్షన్ చేయించినారు మాకు. అంటే వీఆర్ రెడీ టు రిజైన్, మాకు అవసరం లేదు ఈ పనులు, మేము చేయలేకపోతే ఎందుకు అనేసి. అంత మంచి ప్రాజెక్ట్ ఈరోజు తుప్పు పట్టిపోయిందంటే నిజంగా అంత బాధాకరం అంటే అంత బాధాకరం. ఆ ఒక్క ప్రాజెక్ట్తో ఎంటైర్ కాన్స్టిట్యున్సీకి మనం నీళ్లు సప్లై చేయొచ్చు. నాకు తెలిసి ఈరోజు చెప్తున్నా కదా, నిజంగానే మేము టేకప్ చేసిన ప్రాజెక్ట్స్ ఏవైతే 19లో మధ్యలో వదిలేసామో ఆ ఒక్కటి పూర్తి చేసి నింటేనా జేసీ అనే వాళ్ళని కొట్టి పారేసింది. వాళ్ళకి అవకాశం ఉన్నా చేసుకోలేకపోయినా. ఓకే, నేను రాజకీయం చేయదలుచుకోలేదు, ఐ జస్ట్ మేకింగ్ ఎ స్టేట్మెంట్. అంటే ఒక బంగారు పళ్ళంలో పెడితే ఆ పూర్తి చేసి నింటే కూడా నేను ఈరోజు మీ ముందర ఉండింటాను. ఎవరు ఉండింటారు, చేసుకోలేకపోయినారు. జస్ట్ టైలింగ్ ప్రాబ్లమ్స్ మిగిలిపోయింది అంతే. ఆ పైపులు కనెక్ట్ చేసి ఆ వాల్వ్ ఇచ్చేసి సకాలం టైంకి వాళ్ళు ఈరోజు నీళ్ళు ఇవ్వాలని చూసుకుంటే పర్ఫెక్ట్గా ఉన్నట్టు. నో ప్రాబ్లం, ఐఎమ్ రెడీ టు వర్క్ హార్డ్ అగైన్. ఎందుకంటే వాళ్ళు పనిచేసే తీరైతే నేను చూశాను కాబట్టి నాకు కూడా అదే విధంగా పనిచేయాలని ఉంది. నేనైతే నా 100% ఇవ్వబోతున్నాను. మీ నుంచి కూడా అదే కోరుకుంటున్నాను. దయచేసి సాయం చేయండి. లెట్స్ మేక్ దిస్ కాన్స్టిట్యున్సీ నంబర్ 1.